పుష్ప 2 మూవీకి గుమ్మడికాయ కొట్టేశారు. ఇన్ టైంకి సినిమా షూట్ కాదన్న వారి నోళ్ళకి ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టేశాడు. బొమ్మ రిలీజ్ తర్వాత ఐకానిక్ స్టార్ కి నెక్స్ట్ మూవీ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. మరి దీనిపై కూడా బన్నీ వెంటనే ట్వీట్ చేయగలరా? పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి రోజు సందర్భంగా అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. 5 ఏళ్ల జర్నీ ఎట్టకేలకు ముగిసింది అంటూ సెట్స్ లోని ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. ఇక పుష్ప 2కు ఇంత టైం తీసుకోవడంలో ముందుగా అనుకున్న 3 గంటల సినిమానే కారణంగా కనిపిస్తోంది. యానిమల్ తర్వాత అంతటి నిడివున్న సినిమా పుష్ప 2నే అంటున్నారు. 3 గంటల 15 నిమిషాల సినిమాలో ఎంతో స్టఫ్ ను యాటిట్యూడ్ తో చూపించడానికి పుష్పరాజ్ రెడీ అయ్యాడు. అయితే ఈలోపు బన్నీ తర్వాత సినిమాకు గురూజీ లొకేషన్ హంటింగ్ షురూ చేసినట్లుగా చెప్తున్నారు. 400 కోట్లకు తగ్గకుండా తెరకెక్కే సినిమా VFX వర్క్స్ తో రూపొందనుంది. ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో హీరో గారి ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 వచ్చిన తర్వాతనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై రియాక్ట్ కావాలని చూస్తున్నాడు. అప్పటి వరకు మౌనం వహిస్తున్నాడు. ఈలోపు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎలాంటి ట్వీట్ పెట్టకూడదని డిసైడ్ అయ్యాడు. తన ముందున్న టాస్క్ 11,000 స్క్రీన్స్ లో పుష్ప 2 రిలీజ్ చేయడం. RRR 223 కోట్ల ఫస్ట్ డే రికార్డును ఎలాగైనా బ్రేక్ చేయడం. వీటి తర్వాత తన తర్వాత స్టెప్ ఉంటుందని పరిశ్రమ వర్గాలకు అర్థమైపోయింది. ఈలోపు బన్నీపై జరిగే ట్రోలింగ్ ను అస్సలు పట్టించుకోవడం లేదు.